బ్రిటిష్ ప్రభుత్వం నీరవ్ మోడీని ఇండియాకి తిరిగి పంపించేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్రిటిష్ హోమ్ సెక్రటరీ ఎక్స్ట్రాడిషన్కి లైన్ క్లియర్ చేసేశారు. అయితే నీరవ్ మోడీ ఈ హోమ్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్ మీద 14 రోజుల లోపల లండన్లో హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. దాదాపు నీరవ్ మోడీ ఎక్స్ట్రాడిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో దాదాపు 14,000 కోట్ల ఫ్రాడ్ కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. ఆయన 2019లో లండన్లోని ఒక మెట్రో స్టేషన్లో దొరికిపోయి అరెస్ట్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా అక్కడే జైల్లో మగ్గుతున్నారు. ఇండియాకి రావడానికి ఆయనకి ససేమిరా ఇష్టం లేదు. భారతదేశంలో జైలు బాగాలేవని, కరోనా పాండమిక్లో ఇక్కడ జైలు కండిషన్స్లో ఆయన ఉంటే ఆయన మానసిక స్థితి పాడవుతుందని ఆయన తరపున లాయర్లు అప్పుడు వాదించారు. లండన్లోని వాండ్స్వర్త్ జైల్లో ఆయన ఇప్పటి వరకు ఉన్నారు. త్వరలోనే ఆయన ఇండియా వచ్చే అవకాశం ఉంది. అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఫ్రాడ్ ఏంటి అంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని కొంతమంది అఫీషియల్స్ నీరవ్ మోడీకి కొన్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఇచ్చారు. అంటే విదేశీ బ్యాంకుల్లో నీరవ్ మోడీ చేసే అప్పులకి ఒక గ్యారంటీ పత్రం లాంటిదన్నమాట. దీనివల్ల నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఇట్లాంటి బ్యాంకింగ్ ఫ్రాడ్కి పాల్పడ్డాడని సిబిఐ వారు ఆయన పైన కేసు పెట్టారు. నీరవ్ మోడీ భారతదేశంలో ఒక ఫేమస్ డైమండ్ మర్చెంట్ అన్నమాట. సో అయితే ఈ కేసు ఫ్రాడ్ చేసిన తర్వాత ఆయన వేరే దేశాలకు పారిపోయారు. ముఖ్యంగా లండన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడే సెటిల్ అయిపోవడం మనకు అందరికీ తెలుసు. విజయ్ మాల్యా కూడా గత 7 సంవత్సరాల నుంచి లండన్లోనే ఉన్నారని చెప్పి. భారతదేశంలో నేరం చేసి విదేశాలకు పారిపోతే ఒక సిస్టమ్ ఒకటి ఉంది, దాన్నే ఎక్స్ట్రాడిషన్ అంటారు. ఎక్స్ట్రాడిషన్ అంటే ఒక దేశంలో క్రైమ్ చేసి ఇంకో దేశానికి పారిపోతే ఆ ఇతర దేశం మనకి ఆ నేరస్తుని అప్పగించాలి. దీన్నే ఎక్స్ట్రాడిషన్ అంటారనమాట. అయితే భారతదేశం ఎక్స్ట్రాడిషన్ సంబంధించి ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ఉంది 1962. దాన్ని బేస్ చేసుకుని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధించిన సమాచారం ప్రకారం ఇప్పటికీ భారతదేశానికి 47 దేశాలతో ఎక్స్ట్రాడిషన్ ఒప్పందాలు ఉన్నాయి. అంటే మన దేశంలో నేరం చేసి విదేశాలకు పారిపోతే ఆ దేశం తిరిగి మనకి ఆ నేరస్తుని అప్పగించాలి. అయితే అందరినీ అప్పగించాలా, ఎలాంటి వాళ్ళని అప్పగించాలి, దాని మీద ఆ ట్రీటీలో రాసి ఉంటుంది అనమాట. కొన్ని ట్రీటీస్లో ఒక మాట ఉంటుంది, డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్. డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్. ఈ డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్ ఏంటంటే, ఈ దేశంలో తప్పు చేసి ఆ తప్పు, ఉదాహరణకి భారతదేశంలో ఒక రేప్ చేశారు, ఒక మర్డర్ చేశారు, ఏ దేశానికైతే ఆ నేరస్తులు పారిపోయారో ఆ దేశంలో కూడా అది క్రైమ్ అయి ఉండాలి. దీన్నే డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్ అంటాం. సో మన దేశంలో ఏదైతే నేరం జరిగిందో ఆ నేరం విదేశాల్లో కూడా క్రైమ్ అయి ఉండాలి. ఏ దేశంలో అయితే మనం ఎక్స్ట్రాడిషన్ అడుగుతున్నామో, ఏ దేశానికైతే మన నేరస్తుడు పారిపోయారో అక్కడ అది కూడా క్రైమ్ అయి ఉండాలి. అప్పుడే నేరస్తుడిని మళ్ళీ తిరిగి భారతదేశానికి పంపిస్తారు. దాన్ని డ్యూయల్ క్రిమినాలిటీ క్లాజ్ అంటాం. లేదా లిస్ట్ ఆఫ్ సమ్ అఫెన్సెస్, అంటే ఏ ఏ తప్పులు చేస్తే ఎక్స్ట్రాడిషన్ చెల్లుతుందో ఒక లిస్ట్ రాస్తారు. ఈ 10 తప్పులు 20 తప్పులు, లిస్ట్ ఆఫ్ ఇంటెండెడ్ అఫెన్సెస్ ఆర్ లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ అంటాం. అంటే ఒక 10, 12, 20, 30 ఒక లిస్ట్ రాసి ఈ తప్పులు చేసి భారతదేశాన్ని నుంచి ఇంకో దేశానికి పారిపోతే తిరిగి మళ్ళీ మన దేశానికి అప్పగించాలని. అలా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఎలాంటి క్లాజెస్, ఎలాంటి కండిషన్స్ అయినా ఉండొచ్చు. దానికి సంబంధించి ఒక నేరస్తుడు మన దేశంలో తప్పు చేసి విదేశానికి పారిపోతే మన దేశం విదేశాన్ని అడుగుద్దనమాట, తిరిగి ఆ నేరస్తుని పంపించేయండి అని. అక్కడ అతను అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్లో ఆ దేశ చట్టాలను బట్టి, ఆ దేశానికి మన దేశానికి ఉన్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని బట్టి, సంబంధాలను బట్టి, దాంతోపాటు భారతదేశంలో జైళ్లలో స్థితిగతులు, మానవ హక్కులను బట్టి, వీటన్నిటిని బట్టి ఒక నిర్ణయానికి వస్తుంది. కానీ దీనిలో కూడా చాలా లూప్ హోల్స్ ఉండటం వల్లే ఇంతవరకు విజయ్ మాల్యా కూడా భారతదేశానికి మనం రప్పించలేకపోయాం. అయితే ఇంటర్పోల్ ఎప్పుడో నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ వీళ్ళిద్దరి మీద రెడ్ నోటీసులు జారీ చేసే ఉంచింది. అంటే అది చాలా పెద్ద నోటీస్ అని చెప్పొచ్చు. ఇది కనుక రెడ్ నోటీస్ వస్తే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట. సో ఇలాంటి జరిగినప్పటికీ కూడా ఇంకా ఈ పార్టీకి కూడా నీరవ్ మోడీ లాంటి వాళ్ళని ఇండియాకి తీసుకురాకపోవటం అనేది, ఇంత అంతర్జాతీయ చట్టాలున్నా, ఇంత పోలీసింగ్ వ్యవస్థ ఉన్నా,
ఇంత ఇంటర్ కనెక్టివిటీ పెరిగిపోయినా సరే రాకపోవడం అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రేపు ఏప్రిల్ 25, 26 బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారతదేశానికి వస్తున్నారు. ఈయన వచ్చినప్పుడు కూడా ఈ ఎక్స్ట్రాడిషన్ విషయాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే భారతదేశంలో నేరాలు చేసి లండన్ పారిపోతే ఎట్లాంటి పరిస్థితి, ఇలాంటివి కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో ఎక్స్ట్రాడిషన్ చేస్తారు అంటే మన దేశంలో నేరం చేసి విదేశానికి పారిపోతే ఆ దేశం నుంచి మళ్ళీ తప్పు చేసిన వాడిని రప్పించి ఇక్కడ దేశంలో చట్ట ప్రకారం అతన్ని శిక్షించడం అనమాట. ఇక్కడ దేశంలో ముందు అతనికి కోర్టులో ప్రవేశపెట్టి అతను చేసిన తప్పులు నిర్ధారణ అయితే శిక్షించడం. దీన్నే ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ మొత్తం తీసుకురావడాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని మన జైల్లో పెట్టి అతన్ని మొత్తం న్యాయ వ్యవస్థ ప్రకారం న్యాయ సలహాలతో అతన్ని మళ్ళీ ట్రయల్ జరిపిస్తారు. ఇదే మొత్తం స్టోరీ.